నమస్తే, వెల్కమ్ టు MANATV గురుకుల ఉద్యోగ గైడ్ ప్రోగ్రామ్. మరి ఈ రోజు మనం ఈ కార్యక్రమంలో వొకాబులరీలో సిమిలర్ వర్డ్స్ కేటగిరీ గురించి తెలుసుకుందాం. అలాగే టైంని బట్టి మనకున్న టైం అనుకూలిస్తే కనుక ఆపోజిట్ వర్డ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. మరి ఈ విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు అంబటి శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్. మరి వారిని పరిచయం చేసుకుని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు అంటే ఈ గురుకుల విద్యార్థులు వొకాబులరీ అనే ఈ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అంటే వాళ్ళు ఈజీగా స్కోర్ చేయడానికి ఏం చేయొచ్చు అంటారు? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ ఎస్పెషల్లీ గురుకుల ఇంగ్లీష్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో కానీ వొకాబులరీ రోల్ చాలా ఉంది. అంటే ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము, దెర్ ఈస్ అ డైరెక్ట్ కనెక్షన్ టు వొకాబులరీ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ కనెక్షన్. సో వొకాబులరీలో చాలా ఐటమ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ కూడా ఈ సిలబస్లో యాడ్ చేశారు. సో స్కూల్ లెవెల్లో కూడా ఉంది. సో దిస్ సిలబస్ కవర్స్ మోస్ట్ ఆఫ్ ద వొకాబులరీ. సో అవన్నీ నేర్చుకోవాలి వీళ్ళు. అంటే ఇప్పుడు బికాస్ ద టైమ్ ఈజ్ అప్రోచింగ్, దే ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ రైటింగ్ దర్ ఎగ్జామ్. కొద్దిగా అంత రీఫ్రెష్ బ్రషప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది బేసిక్గా అయితే వొకాబులరీ మీద పట్టు సాధించాలి. చాలా క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మంచి స్కోర్ చేసే అవకాశం కూడా వొకాబులరీలో ఉంది. ఈ వొకాబులరీ నుండి ఇంకా వేరే ఏరియాస్ కూడా కనెక్షన్ ఉంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ ఆల్. సో స్పెషల్ ఫోకస్ పెట్టాలండి అభ్యర్థులు ఇప్పుడు కొద్దిగా. ఓకే. సో అంటే ఈ గురుకుల విద్యార్థులకి అటెండ్ అయ్యే ఈ ఎగ్జామ్లో వొకాబులరీ రోల్ ఎంతవరకు ఉందంటారు? ఈ వొకాబులరీ కూడా ఆఫ్టర్ గ్రామర్ వొకాబులరీ రోల్ చాలా మేజర్గా ఉంటుంది. గ్రామర్తో పాటుగా అయితే మేజర్గా అయితే రెండు ఇవే, గ్రామర్ అండ్ వొకాబులరీ, అండ్ దెన్ వర్డ్ స్ట్రక్చర్ థర్డ్ లెవెల్ అంటాం కదా. సో మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే కొద్ది డిఫరెంట్ మెథడ్స్తో ప్రాక్టీస్ చేయాలి. కొన్ని అంటే అవి గుర్తుపెట్టుకోవడానికి చాలా వొకాబులరీ నేర్చుకోవాలి వీళ్ళు, అండ్ గుర్తు కూడా పెట్టుకోవాలి. అంటే కొన్ని మెథడ్స్ ఉండొచ్చు, మనం ఈ ఒక్కొక్క క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేద్దాం అవి ఎట్లా చేద్దాం అనేసి. అంటే హౌ టు మెమరైజ్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ వీ కెన్ జస్ట్ డూ ఇట్. ఓకే. సో వొకాబులరీ గురించి గురుకుల విద్యార్థుల కోసం మీరు ఏం చెప్తారు ఇవాళ? సో యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ announced, today we'll discuss similar words. ఇక్కడ 4 కేటగిరీస్ ఉన్నాయి ఇందులో: సిమిలర్ వర్డ్స్ అండ్ అపోజిట్ వర్డ్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఇది ఒక గ్రూప్గా చూడొచ్చు మనం వీటిని. సో అందులో టుడే విల్ జస్ట్ డిస్కస్ సిమిలర్ వర్డ్స్. దీని అంటే మన మధ్యన కూడా గురుకుల క్లాస్లో చెప్పాము, ఈ టర్మ్స్ కొద్దిగా టైటిల్స్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది వీళ్ళందరికీ. అదర్వైజ్ వీ నో ఆల్ దీస్ థింగ్స్, బట్ మేబీ వీ డు నాట్ నో ద కేటగిరీ ఆఫ్ దిస్. సిమిలర్ వర్డ్స్, సినానిమ్స్ ఆల్మోస్ట్ క్లోజ్. ద సినానిమ్స్ అంటే ఒక ఫిక్స్డ్ వర్డ్ ఉంటుంది. సిమిలర్ మీనింగ్ అన్నప్పుడు కొద్దిగా జనరల్ మీనింగ్ ఉండొచ్చు. దట్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సిమిలర్ వర్డ్స్ అండ్ సినానిమ్స్. ఆపోజిట్స్ కూడా ఆపోజిట్ ఏదైనా కామన్ వర్డ్ ఉండొచ్చు, వెరాజ్ యాంటనిమ్ అన్నప్పుడు ఒక పర్టికులర్ వర్డ్ ఉంటుంది. అంటే బికాజ్ యూ విల్ గెట్ సమ్ స్పెషల్ బుక్స్ ఫర్ సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్, అండ్ జనరల్ డిక్షనరీ విల్ హెల్ప్ అస్ విత్ సిమిలర్ మీనింగ్స్. ఇది చిన్న బేసిక్ డిఫరెన్స్. ఇందులో 4 కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఈ సిమిలర్ వర్డ్స్లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. 4 రావచ్చు, కొద్దిగా ఎక్కువ కూడా రావచ్చు ఈ కేటగిరీలో. మళ్ళీ ఇదే నాలెడ్జ్ దట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ అడ్రస్సింగ్ ద అదర్ క్వశ్చన్స్ ఆల్సో. లైక్ ఐ ఆల్వేస్ సే, వీ షుడ్ నాట్ లర్న్ వొకాబులరీ ఇండివిజువల్లీ. సో దెర్ ఈస్ అన్ అప్లికేషన్ ఆఫ్ దిస్ వొకాబులరీ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. అది మైండ్లో పెట్టుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇది. ఎందుకంటే మన కాలర్స్ కూడా అంటారు, చాలామంది అభ్యర్థులు అంటారు ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. సో దట్ ఎనీవే విల్ జస్ట్ డిస్కస్ దాట్. ఐ హ్యావ్ సెలెక్టెడ్ సమ్ క్వశ్చన్స్ based on their syllabus as well as in the pattern of the exam, that we can discuss those things also. Okay. So let us just look at some examples in the point of our examination. So as we have already discussed, the similar words ante same meaning వచ్చేవి. సో మనకు బుక్స్లోకి వెళ్తే we have only direct word and word meaning, and it will be a little difficult for us to remember, learn those things. So if you can learn this way in a question format and in optional way, then I think they will know the kind of examination question, and they can also recheck whatever they have learnt and how many they can answer. ఇది ఒక ప్రాక్టీస్. ఎందుకంటే
మన చాలామంది కాలర్స్ రాస్తున్నారని చెప్పారు, మనకు తెలియదు అది. మనం వీఆర్ జస్ట్ డిస్కసింగ్, దే సెడ్ వీఆర్ నోటింగ్ డౌన్ అని, వీ డింట్ నో దాట్. సో ఇన్ ఎ వే ఐ థింక్ దట్ ఈస్ యూస్ఫుల్. లెట్ us look at few questions. And again, coming back to this vocabulary, this is school level vocabulary. Okay. Why people face it difficult? Because I have already told in many times, we studied subject only to pass the examination in school level or whatever. But when we come out of school level or college level, we have to face so many exams where there will be a typicality of questions. So akkada koddi kashtam autadi. So maybe this our effort will help them. For example, oka question exam point of view lo తీసుకుంటే based on the school level vocabulary తీసుకుంటే, first we will discuss school level vocabulary, then general vocabulary, and if time permits, higher vocabulary, because we are not sure what kind of a question they will ask. They may change their strategy. They will not reveal their strategy until the last moment. They will not. So if you look at the question 1 on the screen 2, for the benefit of candidates, a question: one should not be oblivion to the things happening around them. And here a candidate is asked to identify the similar meaning to the word in italics, oblivion అని ఉంది. There are 4 options. So a state in which one stays, ఇక్కడ స్టేట్ అనేది ఒక రాష్ట్రం, అండ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఎ స్టేట్ ఇన్ విచ్ వన్ ఈజ్ అన్అవేర్, ఏం తెలియని పరిస్థితిలో ఉండడము, అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఎ స్టేట్ ఇన్ విచ్ వన్ వర్క్స్, ఎ స్టేట్ ఇన్ విచ్ వన్ స్టడీస్. ఈ 4లో చూస్తే బి ఈజ్ ద నియరెస్ట్ మీనింగ్ఫుల్ అండ్ సిమిలర్ మీనింగ్ టు ద వర్డ్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఎ స్టేట్ ఇన్ విచ్ వన్ ఈజ్ అన్అవేర్ అంటే ఏమీ అర్థం కాని పరిస్థితిలో, గందరగోళ పరిస్థితిలో ఉండే సిచ్యువేషన్ని అబ్లివియన్ అంటారు. ఇట్లాంటివి కొద్ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్, ఇవి కొద్ది టిపికల్, స్పెల్లింగ్ వేరే, అండ్ వీ మైట్ నాట్ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ ఇన్ అ జనరల్ కమ్యూనికేషన్. సో సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. సో దిస్ ఇస్ వన్. Second, if you look at, only a few are urbane where most of the people are not. And question ఏంటి, అర్బేన్కి సిమిలర్ మీనింగ్, నియరెస్ట్ మీనింగ్ ఐడెంటిఫై చేయడం. ఈ ఎగ్జామ్లో కొద్దిగా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సినానిమే అడగకుండా సిమిలర్ మీనింగ్, మీనింగ్ ఆర్ నియరెస్ట్ మీనింగ్, ఇట్లా 3-4 టైప్స్లో అడిగే అవకాశం ఉంటుంది. సో అందులో 4 ఆప్షన్స్ తీసుకున్నట్లయితే, వన్ హూ లివ్స్ ఇన్ అర్బన్, and someone who wears polished shoes, and third is polished and cultured, 4 is have strong cultural background అని. ఈ 4లో తీసుకున్నట్లయితే 2 అవుట్ ఆఫ్ ద క్వశ్చన్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద థర్డ్ ఆప్షన్, విచ్ ఇస్ అ అప్రోప్రియేట్ ఆప్షన్, సిమిలర్ ఆప్షన్, ఈజ్ సమ్వన్ హూ ఈజ్ వెరీ పాలిష్డ్ అండ్ కల్చర్డ్. అంటే అర్బేన్ అంటే ద మీనింగ్ ఈజ్ సమ్వన్ హూ, అంటే పాలిష్డ్ ఇన్ ద సెన్స్ he knows how to behave in a different situations. సిచ్యువేషన్ తగ్గట్టుగా వ్యవహరించగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు. అందరికీ తెలియదు, అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అంటాం, ఎప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలో తెలియదు. సో అర్బేన్ ఈజ్ అ పర్సన్ హూ నోస్ దాట్ బిహేవియర్ అండ్ ఈజ్ హైలీ కల్చర్డ్, చాలా పద్ధతిగా బిహేవ్ చేస్తాడు, పద్ధతిగా మాట్లాడతాడు. సో అనే మీనింగ్కి ఇది అర్బేన్ అనేది ఉంది. అంటే అక్కడ కన్ఫ్యూజింగ్ ఎలిమెంట్ ఏంది, అర్బేన్ అంటే అర్బన్లో ఉండేవాళ్ళేనా అని. అట్లా కాకపోవచ్చు, అర్బన్ సిటీస్లో ఉన్నవాళ్ళు అట్లా బిహేవ్ చేయొచ్చు, లేకపోవచ్చు. సో అందుకే ఆప్షన్ 1 ఈజ్ లిటిల్ కన్ఫ్యూజింగ్ టు అస్. సో వీ షుడ్ లెర్న్ ద మీనింగ్ సో దట్ వీ కెన్ యూజ్, రైట్? దెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద థర్డ్ క్వశ్చన్, ఆల్ ఆఫ్ అస్ లైక్ పీపుల్ హూ ఆర్ సావ్. మనము ఈ సావ్ అనే పర్సనాలిటీ ఉన్న వాళ్ళని అందరం లైక్ చేస్తాం అన్నాడు. సో వాట్ ఈస్ ద నియరెస్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్, SUAVE? చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇట్లాంటి వొకాబులరీ వచ్చినది కూడా. వీళ్ళకి మ్యాక్సిమం ఆ సిలబస్ అంటే స్కూల్ లెవెల్ వొకాబులరీ ఉన్న వర్డ్ ఇది. దాంట్లో 4 ఆప్షన్స్ ఇస్తే సొఫిస్టికేటెడ్ అండ్ పొలైట్ ఉంది, పొలిటీషియన్స్ ఆఫ్ హై ర్యాంక్ ఉంది, వీక్ ఇన్ కరేజ్ అండ్ ఆల్సో స్ట్రాంగ్ ఇన్ కన్నింగ్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, లాస్ట్ 3 ఆప్షన్స్ ఆర్ ఎలిమినేటబుల్, దే ఆర్ నాట్ రిలేటెడ్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, క్యాండిడేట్ మైట్ థింక్ దట్ I have never come across, I don't know the spelling of it, and even similarly I don't know the meaning of it. So meaning తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద నియరెస్ట్, అంటే హైలీ సొఫిస్టికేటెడ్ అండ్ వెరీ పొలైట్ పర్సన్. సో అంటే వీ కమ్ అక్రాస్ సమ్ పీపుల్ హూ ఆర్ హైలీ సొఫిస్టికేటెడ్ అండ్ హైలీ పొలైట్, హైలీ సివిలైజ్డ్. వాళ్ళ బిహేవియర్ చూస్తే ముచ్చటేస్తుంది, జనరల్గా అడుగుతాం కూడా వాళ్ళని,
అంటే వేర్ ఆర్ యూ ఫ్రమ్, వాట్ ఇస్ యువర్ బ్యాక్గ్రౌండ్ అని, ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు అని అంత డీటెయిల్గా వెళ్తాం. సో దేర్ బిహేవియర్ ఇస్ సో అట్రాక్టివ్, చార్మింగ్. సో అట్లాంటి వాటికి వస్తుంది ఇది. సో ఇది ఒక టెక్నిక్, అంటే వీ షుడ్ ట్రై టు లింక్ ద సిచ్యువేషన్ టు అ పర్సన్ ఆర్ సిచ్యువేషన్ టు ద వర్డ్, సో దట్ వీ కెన్ రిమెంబర్. దట్స్ వన్ వే. అదర్వైజ్ ఇఫ్ యూ బ్లైండ్లీ బై హార్ట్ వర్డ్స్, there's a danger that you may forget. Then if you look at the next question, which is examination, in the examination point of view, it is incredulous that people who face a lot of difficulties get great success in later part of their life. Incredulous is a word that the candidate is asked to identify the similar meaning in the options. అయితే కొద్ది ఇన్క్రెడిబుల్, కొద్ది డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంది అంటారు. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, వెన్ ఎవర్ వీ కమ్ అక్రాస్ ఎ వర్డ్, ఇఫ్ వీ కెన్ ఫైండ్ ద ప్రిఫిక్సెస్ ఆర్ సఫిక్సెస్, వీ షుడ్ డివైడ్ ద వర్డ్. ఇక్కడ ఉంది ప్రిఫిక్స్ ఉంది ఇన్ అండ్ క్రెడిలస్, అంటే ఈ ఆప్షన్ చూడకుండా కూడా బేసికలీ వీ కెన్ ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ఇట్. తర్వాత దెన్ క్రీడ్, సిఆర్ఈడి. ఇఫ్ యూ థింక్ అబౌట్ ద వర్డ్స్ దట్ వీ నో విచ్ స్టార్ట్ విత్ సిఆర్ఈడి, క్రెడ్, ఇన్క్రెడిబుల్, క్రెడెన్షియల్స్, ఇట్లా ఉంది. అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ట్రస్ట్ ఆర్ బిలీఫ్. అయితే ఇక్కడ వాట్ ఈస్ ఆస్కింగ్ ద మీనింగ్, సిమిలర్ మీనింగ్ ఆఫ్ ఇన్క్రెడిలస్. అంటే అవుట్ ఆఫ్ ద 4, ఫస్ట్ ఆప్షన్ కొద్దిగా క్రెడిలస్ అని తెలిస్తే బిలీవబుల్ అనుకుండొచ్చు, షాకింగ్ అనుకోవచ్చు, అన్యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. బట్ ద 4th ఆప్షన్ ఈజ్ ద నియరెస్ట్, అన్బిలీవింగ్ ఇన్క్రెడిలస్. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ it is unbelieving that people who face a lot of difficulties get great success in later part of life. And people who work hard in the initial stages, sometimes they feel like losing the hope and they don't want to work, but their hard work will pay. And the context lo vastundi. Then if we look at the next question, that is, one should work hard to come out of their belligerance. Mali, it's a typical word for most of us, majority of us. Right? People who have a very good background, school background, they can easily identify, but we have majority of them from a different media. So they have problem with, because even our callers have been saying that we have a lot of problem with English subject, and which is highly scoring, and 1/3 of the full score is with English subject. సో బెలిజరెన్స్కి 4 ఆప్షన్స్ చూస్తే సాఫ్ట్ బిహేవియరా, నెగ్లిజెంట్ బిహేవియరా, వైలెంట్ బిహేవియరా అండ్ స్ట్రేంజ్ బిహేవియరా. ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూజింగ్ కూడా ఉంటుంది, ఎందుకంటే దేర్ ఇస్ అ బిహేవియర్ దేర్. సో వన్ ఐడియా హింట్ ఈస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బిహేవియర్ ఆఫ్ పీపుల్. సో ద నియరెస్ట్ ఆప్షన్ దట్ ఈజ్ సిమిలర్ టు ద వర్డ్ గివెన్ ఇన్ ఇటాలిక్స్ ఈజ్ వైలెంట్ బిహేవియర్. అంటే కొంతమంది బిహేవియర్ ఎట్లుంటుంటే చాలా అటాకింగ్, డ్యామేజింగ్ ఉంటుంది. ఎంత డ్యామేజింగ్ ఉంటుంటే దే సఫర్, ద సేమ్ టైమ్ అదర్స్ హూ ఫేస్ దట్ ఆల్సో సఫర్, అండ్ బికాస్ ఆఫ్ దిస్ దేర్ రిలేషన్షిప్ స్పాయిల్ టు అ మ్యాక్సిమం లెవెల్. సో వన్ షుడ్ ఆల్వేస్ చెక్ సచ్ కైండ్ ఆఫ్ ఎ బిహేవియర్. సమ్ పీపుల్ దే డ్యామేజ్ దెమ్సెల్ఫ్, దే అటాక్, సెల్ఫ్ ఇన్ఫ్లిక్షన్ అంటాం, వాళ్ళని వాళ్ళు అటాక్ చేసుకుంటారు. సో అంత లెవెల్ ఉంటుంది, వాట్ ఎవర్ మే బి ద రీజన్. సో బెలిజరెన్స్ ఈజ్ మస్ట్ బి అవాయిడెడ్ యాక్చువల్లీ, అండ్ ద మీనింగ్ ఈజ్ వైలెంట్ బిహేవియర్. జనరలీ యూ ఫైండ్ ఇట్ ఇన్ కిడ్స్. If they don't get whatever they want, they'll just throw, they'll break something. Even we don't punish at that time. But as we grow, I think we should control such kind of an attitude, belligerence attitude. And itlo oka situationalize cheste, even candidate can remember, and if the examiner asks in any way, I think candidate can easily identify the option and mark it appropriately and score highly and be the topper there. Then if you look at the other question, the prisoner read the Gospels for 1 year, whereas he finished around 450 books in 5 years. This I have taken from one lesson which I taught. అంటే ఒక మనిషి అక్కడ క్వశ్చన్ చూస్తే 5 yearsలో 450 బుక్స్ చదివినవాడు ఒకటే ఇయర్లో గాస్పెల్ అనే బుక్ ఒకటి ఎందుకు చదువుతున్నాడు? అక్కడ ఆ స్టోరీలోకి వెళ్తే ఏమనుకుంటే మేబీ హీస్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీస్ గాన్ డౌన్ అని ఉంది. So here question is, what do you mean by gospel, or which is a similar word for this gospel ani? So 4 options if you take, first option is the first 4 books of Bible, or book on advertisements, book on ghosts, book on illusion. B, C, D are irrelevant
if we have basic knowledge of gospel, it is related to God and God's existence and other issues. So, if you have basic knowledge also, I think candidate can easily mark option A. The first 4 books of Bible lo ఉన్న first 4 gospels అంటారు. అంటే what is God, whatever ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అందులో. సో అవర్ బేసిక్ నాలెడ్జ్ విల్ ఆల్సో హెల్ప్. ఎలిమినేషన్ కూడా చేయాలి క్యాండిడేట్స్. అంటే క్వశ్చన్ చూడగానే దానికి కొద్దిగా నాలెడ్జ్ ఉంటే వాట్ ఎవర్ 2 options or 3 options are irrelevant, if they can remove, I think they can avoid some stress, because already they will have a lot of stress because of exam. And if you look at the question 7, some students get into a deep slumber when a class is going on. కొంతమంది పిల్లలు ఉంటారు, మన వాట్సాప్లో ఒక వీడియో కూడా వచ్చింది, ఒక పిల్లోడిది కునుకు తీస్తూ ఉన్నాడు, అది ఇట్స్ గోయింగ్ వైరల్ యాక్చువల్లీ. అంటే నాట్ ఓన్లీ కిడ్స్, బట్ వెనెవర్ వీ డోంట్ అండర్స్టాండ్, వెనెవర్ వీ డోంట్ లైక్, వీ మే గెట్ ఇన్ టు అ డీప్ స్లంబర్. అయితే అక్కడ స్లంబర్ అనే మీనింగ్ తెలియకపోయినా కూడా a sentence will also help. This is another method candidate should understand. Students get into a deep slumber. I crack a joke, whenever English teacher comes, they take a nap ani, because they think whenever the English class is going on, they think that this is English, I just know English antaru. So that subject is about many things. So akkada 4 options తీసుకున్నట్లయితే ఆప్షన్ ఏ డిస్కషన్, ఆర్గ్యుమెంట్, లోన్లీనెస్. ఇది కొద్దిగా ఆర్గ్యుమెంట్ కూడా ఉండొచ్చు క్లాస్ జరుగుతుంటే, లోన్లీనెస్ కూడా ఉండొచ్చు, కొంతమంది మాట్లాడుతుండొచ్చు కూడా. స్కూల్ కిడ్స్లో టీచర్స్ కంప్లైంట్ చేసేది అదే, పిల్లలు మాట్లాడుతూ ఉన్నారని. బట్ హియర్ ద మీనింగ్ ఈస్ స్లంబర్ అంటే స్లీప్. సో డీప్ స్లంబర్ అంటే నిద్రలోకి జారుకున్నాడు అండి. సో సమ్హౌ దే షుడ్ సిచ్యువేషనలైజ్ ద వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్ సో దట్ దే కెన్ రిమెంబర్. Even if tomorrow they ask the opposite of this also, they can easily identify. And if we go to the next question on similar words, most of the problems due to misunderstandings are not inevitable. ఇక్కడ కూడా ఈ వర్డ్ని తీసుకుంటే యూ హ్యావ్ అ ప్రిఫిక్స్ ఇన్ఎవిటబుల్. ఎవిటబుల్ ఒక పార్ట్, ఇన్ ఒకటి. ఇన్ మోస్ట్లీ రిప్రజెంట్ ద నెగటివ్. సో అదొకటి గుర్తుపెట్టుకుంటే. And there are 4 options: avoidable, unavoidable, meaning కావాలి ఇక్కడ. క్వశ్చన్ is to identify the meaning. Unanswerable and irrelevant. Are not inevitable అన్నాడు. Inevitable అంటే avoid, related to avoid. Okay, inevitable, avoidable thing, right, kind of a thing. Then if you look at, we generally tend to like disparate, not the at similar looking things. Disparate not at the similar looking things అని ఉంది. Disparate అనేది ఎందుకు సెలెక్ట్ చేసామంటే its spelling is different, and we should expect a word which has a different spelling. This is another suggestion for the candidates. కామన్ అవాయిడ్ చేస్తారు, కొద్ది డిఫరెంట్, డిఫికల్ట్ ఎట్ స్కూల్ లెవెల్. అది తీసుకున్నట్లయితే 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మే నాట్ నో ద వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్. సో కొన్నిసార్లు కన్ఫ్యూజన్ రావచ్చు. కాంటెక్స్ట్, సెంటెన్స్ మే ఆల్సో హెల్ప్. లేదంటే ఇక్కడ అవుట్ ఆఫ్ ద 4 ఆప్షన్స్ సేమ్ ఇన్ క్వాంటిటీ బి, సేమ్ ఇన్ కైండ్ అండ్ సింగిల్ ఐటమ్, ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రెలవెంట్ ఇక్కడ, వెరీ నియరెస్ట్. డిఫరెంట్ ఇన్ క్వాలిటీ ఆర్ కైండ్, డిస్పరేట్ అంటే ఏదైనా ఒక వస్తువు క్వాలిటీలో డిఫరెంట్గా ఉన్నది. జనరలీ పీపుల్ హూ హ్యావ్ అ టేస్ట్, దే విల్ ఆల్వేస్ గో ఫర్ ద డిఫరెంట్ థింగ్స్, దే విల్ నాట్ బై సేమ్. ఇది ఒక చాయిస్ రిలేటెడ్ వర్డ్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ క్వశ్చన్ 10, దిస్ సమ్మర్ వెకేషన్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఆన్ ఎక్స్పెడిషన్ అని ఒకటి. సో question is to identify the similar meaning for the word expedition. And if you generally have a habit of reading or watching some travel channels, you will know, or Discovery Channel, you will know. Otherwise it's a little difficult. But if you look at our school level vocabulary also, our textbooks, we can identify. So out of the 4 options, the nearest option for the word expedition is a journey organized for a particular purpose. అంటే ఒక పర్పస్ ప్రకారంగా ఒక ప్లాన్ చేసి వెళ్ళే జర్నీ, ఎక్స్పెడిషన్. జనరల్గా ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా అడ్వెంచరస్ గేమ్స్ వచ్చేసాయి, మౌంటైన్ క్లైంబింగ్ అవన్నీ రకరకాలుగా ఉన్నాయి.
సో అట్లాంటిది ఇది ఎక్స్పెడిషన్. సో పీపుల్ గో ఫర్ అ జర్నీ, ఫర్ ప్లెజర్, ఫర్ అడ్వెంచర్ అని. అక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది జర్నీతో, సంథింగ్ విచ్ ఇస్ కన్ఫ్యూజింగ్ ఫర్ ద క్యాండిడేట్. ఎ జర్నీ ఆర్గనైజ్డ్ బై ఆఫీస్ టు కంప్లీట్ ద పెండింగ్ వర్క్. అట్లాంటి దానికి ఇప్పుడు మనం చూడలేదు, బట్ జనరల్ వెరీ మచ్ రిలేటెడ్ ఈజ్ సి. సో దే మస్ట్ అవాయిడ్, ఎలిమినేట్ ద అదర్ irrelevant options. 11th, if you look at it, our city roads gets inundated even for a small drizzle. అంటే సిటీలో చిన్న వర్షం పడ్డా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతూనే ఉంటుంది. ఎంత వర్క్ చేసినా కూడా రాబోయే మాన్సూన్కి జిహెచ్ఎంసీ వర్క్ చేస్తూనే ఉంది, బట్ స్టిల్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ ద ప్రాబ్లమ్. వీ షుడ్ నాట్ బ్లేమ్ ద గవర్నమెంట్ itself. Even we don't maintain properly, that's a different story. So ikkada inundated ki similar meaning అని అడుగుతున్నాడు. సో కొద్దిగా అర్థం కావచ్చు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు డ్రిజిల్ అని తెలిస్తే, చిన్న వర్షం, చిన్నపాటి వర్షం, రోడ్స్ వాడవుతున్నాయా ఏంటి. 4 ఆప్షన్స్ చూస్తే ట్రాఫిక్ జామ్ అండ్ కవర్డ్ విత్ వాటర్, డ్యామేజ్డ్ బ్యాడ్లీ, అన్డామేజ్డ్. సి అండ్ డి టోటలీ ఇర్రెలెవెంట్ అనుకోవచ్చు ఇక్కడ, బికాజ్ ఇట్ రెయిన్. సో ఇనండేటెడ్ అనేది కామన్ వర్డే, కాకపోతే మనకు చదివే అలవాటు లేకపోతే మర్చిపోతాము. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ అని. ఇనండేటెడ్ కొద్దిగా చిన్నపాటి జల్లు కూర్చున్నా కూడా ఆ రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. అండ్ ట్రాఫిక్ జామ్. అండ్ ఐ థింక్ ద గవర్నమెంట్ అండ్ GHMC is planning to avoid this problem in the coming monsoon. And if you look at the second next question, that is 12th one, as a sample, when we get success after a long unsuccessful stint, we will rejuvenate. అంటే చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత వచ్చే సక్సెస్కి వి విల్ రీజువినేట్ అన్నాడు. కొద్దిగా ఆలోచిస్తే దే కెన్ గెట్ అ ఐడియా అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. కొద్దిగా ఆలోచిస్తే సిచ్యువేషన్, దట్స్ వాట్ కాంటెక్స్ట్ విల్ ఆల్సో హెల్ప్. కాకపోతే మొత్తం కాంటెక్స్ట్ బేస్డే ప్రిపేర్ కావడం కష్టము. వీ షుడ్ లర్న్ యాజ్ మచ్ వొకాబులరీ యాజ్ పాసిబుల్. అక్కడ 4 ఆప్షన్స్ ఉంటే బికమ్ మోర్ లైవ్లీ అగైన్, లూజ్ ఇంట్రెస్ట్, బికమ్ అన్డిస్టర్బ్డ్, అన్మూవ్డ్. ఈ సెంటెన్స్ చదివితే BCD ఆర్ నాట్ మ్యాచింగ్. దట్స్ వన్ వే. సెకండ్ ఈజ్ రిజువినేట్ అంటే ఇట్స్ అ పాజిటివ్ వర్డ్. వన్ గెట్స్ న్యూ ఎనర్జీ, హీ బికమ్స్ లైవ్లీ, యాక్టివ్. రైట్, దే సే నో ఆఫ్టర్ లంచ్ ఇఫ్ యూ టేక్ ఎ న్యాప్ దట్ రీజువినేట్స్ అంటాడు. కొద్దిగా పావుగంట పడుకున్నా కూడా అది ఫ్రెష్ ఎనర్జీ ఇస్తుందని అంటారు. సో అట్లాంటిది. సో రీజువినేషన్ ఈజ్ వన్ ఎగ్జామ్ బేస్డ్ వర్డ్. దెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విమెన్ బికమ్ ఫ్లిమ్జీ ఆఫ్టర్ డైలీ హౌస్ హోల్డ్ వర్క్. సో ఈ ఫ్లిమ్జీకి సిమిలర్ మీనింగ్ ఐడెంటిఫై చేయాలి. అది స్ట్రాంగా, వీకా, ఫీబులా, or you also have one option that says B and C both are appropriate here. So they become weak. So weak and feeble, they are synonyms. So ikkada option D is the appropriate. Then if you look at the next question, little typical word that I have selected, impetuous attitude must be checked, controlled and avoided gradually. అంటే it is easily understood that it is related to a typical kind of a attitude or a personality related thing. అక్కడ 4 ఆప్షన్స్ తీసుకుంటే రైట్ లెజిబుల్లీ ఉంది, యాక్ట్ క్విక్లీ ఉంది, అండ్ ర్యాష్ ఆర్ యాక్ట్ క్విక్లీ వితౌట్ థింకింగ్, అండ్ ర్యాష్ యాక్ట్ క్విక్లీ విత్ థింకింగ్. అయితే ఇంపీటస్ యాటిట్యూడ్ మస్ట్ బి కంట్రోల్డ్ అన్నాము. అంటే ఏదన్నా అన్డిజైరబుల్ యాటిట్యూడ్ అన్నట్టు ఇది. సో అన్డిజైరబుల్ ఏముంది, అవుట్ ఆఫ్ ద 4 C ఈజ్ అన్డిజైరబుల్. అంటే సమ్ పీపుల్ దే యాక్ట్ క్విక్లీ వితౌట్ థింకింగ్, ఆలోచించకుండా ఒక పని చేసేసారు, మళ్ళీ తర్వాత సారీ అంటూనే ఉంటారు. అయితే ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, చాలా ఆలోచించే వాళ్ళని చూసి ఈయన రెస్పాండ్ కావట్లే అని నెగిటివ్ థాట్ కూడా ఉంటుంది. సో వీ ఆల్వేస్ మిస్అండర్స్టాండ్ పీపుల్ హూ ఆర్ సైలెంట్. సైలెంట్ మీన్స్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ద సొల్యూషన్. సో impetus is this, acting quickly without thinking anything. They suffer in the future. Then if we look at the next question, in spite of good education, good job, good life,
సమ్ పీపుల్ బిహేవ్ లైక్ సావేజ్ ఉంది. ఇక్కడ కొద్దిగా ఇది అర్థమయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ. అంటే దెర్ ఇస్ అ గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ జాబ్, గుడ్ లైఫ్, బట్ దే బిహేవ్ లైక్ సావేజ్ అని ఉంది. కొద్దిగా నెగిటివ్, అన్డిజైరబుల్ క్వాలిటీ ఉన్నట్టుంది ఇక్కడ అని కొద్దిగా రావచ్చు. లెట్ us look at the options: unhappy, uncivilized, complacent and sage. అయితే ఇక్కడ savage is similar to uncivilized. అవన్నీ ఉన్నా కూడా కొన్నిసార్లు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే లైక్ అన్ఎడ్యుకేటెడ్, ఇలిటరేట్ ఉంటుంది సావేజ్. అయితే ఇక్కడ మన క్యాండిడేట్స్ కూడా డౌట్ రావచ్చు, ఈ కాంప్లసెంట్ అంటే ఏంది, మరి సేజ్ అంటే ఏంది. లాస్ట్ టైం కూడా మనం అడిగారు వాళ్ళు. కొన్నిసార్లు మిగతా వర్డ్స్ కూడా మనకు తెలియదు కదా, ఒక వర్డ్ తెలిసినా కూడా. కాంప్లసెంట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్స్. అంటే బీయింగ్ కంటెంట్, బీయింగ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్, నాట్ డ్రీమింగ్ ఎ లాట్. సేజ్ అంటే ఒక మంచి క్వాలిటీస్ ఉన్న సెయింట్, ఋషి టైప్. దెన్ our next 16th question is: forensic medicine and crime branch staff or people resolve many typical cases with just a strand as a clue. అంటే what is the meaning of, similar meaning of this word, strand అని. If you look at the 4 options, ఒకటేమో ఫ్యూజిటివ్ ఉంది, a friend of a court, అంటే లీగల్ టర్మినాలజీలో ఒకటి ఉంటుంది amicus curiae అని. I just avoided that technical term here. And C, prima facie. 4th is a single piece of hair. అంటే కొద్దిగా ఆ వర్డ్ మీనింగ్ తెలియకపోతే కొద్దిగా కష్టమే, గెస్సింగ్ కూడా కష్టమే. అంటే ఫోరెన్సిక్ మెడిసిన్, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు అంటే చిన్న క్లూ ఏది దొరికినా కూడా దాంతో వాళ్ళు కేసెస్ సాల్వ్ చేస్తారు. సో స్టాండ్కి చిన్న క్లూ అంటే ఫ్యూజిటివ్ కాదు, ఫ్రెండ్. మరి కొద్దిగా దగ్గర ఎ ఫ్రెండ్ ఆఫ్ అ కోర్ట్ అన్నారు. ఫ్రెండ్ ఆఫ్ అ కోర్ట్ ఈజ్ అ లీగల్ టర్మ్. దట్ మీన్స్ కొన్నిసార్లు విట్నెస్ లేక చాలా కేసెస్ సాల్వ్ చేయలేరు. కొంతమంది దే అండర్స్టాండ్ ద టిపికాలిటీ ఆఫ్ ద కేస్, వాళ్ళుగా వాలంటరీగా దే అప్రోచ్ ద కోర్ట్ అండ్ దే హెల్ప్ ఇన్ రిజాల్వింగ్ ద కేస్. అట్లాంటి వాళ్ళని అమికస్ క్యూరీ అంటారు. అంటే ఫ్రెండ్ ఆఫ్ కోర్ట్, దే అండర్స్టాండ్, దే ఫీల్ దాట్ ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ప్రైమా ఫేసీ అంటే మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ కావచ్చు. ప్రైమా ఫేసీ అంటే ఫస్ట్ విట్నెస్. చాలా కేసులలో ఫస్ట్ విట్నెస్తోనే సాల్వ్ అవుతాయి. అంటే ఫస్ట్ చూసిన ప్రత్యక్ష సాక్షి ఆధారంగానే కేసు సాల్వ్ చేయొచ్చు ఏం జరిగిందనేది. కానీ ఇక్కడ స్ట్రాండ్ అంటే ఇఫ్ యూ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్, అదర్వైజ్ ఇట్ మీన్స్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ హెయిర్ ఆర్ ఎనీ వైర్ ఆర్ వాట్ ఎవర్. అంటే చాలా సన్నటి అట్లాంటిది దొరికినా కూడా కొన్నిసార్లు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో గుర్తుపట్టేస్తారు. ఇదంటే ఇది విమెన్ హెయిరా, మెన్ ఏజ్ కూడా గుర్తుపడతారంట. దాంతో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి చెప్పేస్తారు అది. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ అ ఫ్లెష్ ఇన్ దర్ నెయిల్స్ అట్లా. సో స్ట్రాండ్ ఈజ్ సన్నటి తల వెంట్రుక అనొచ్చు. ఇది స్కూల్ లెవెల్ వొకాబులరీలో ఉంది. అంటే ఇఫ్ దే రెఫర్, ఐ థింక్ దే విల్ కమ్ అక్రాస్ ఆల్ దిస్, రైట్? సో సెకండ్ క్వశ్చన్కి వెళ్తే 17th one, we need to reinforce good ideas, thoughts, feelings throughout our life. అంటే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ డిఫికల్టీస్. సో పాజిటివ్ ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటూనే ఉండాలి, నెగిటివ్ గుర్తుపెట్టుకోవడం కన్నా అన్న కాంటెక్స్లో వస్తుంది ఇక్కడ. 4 ఆప్షన్స్లో చూద్దాం అది ఏ ఆప్షన్ నియరెస్ట్ ఉందని. మేక్ ఐడియా ఆర్ ఫీలింగ్ స్ట్రాంగరా, మేక్ ఐడియా వీకర్, మేక్ ఫీలింగ్ టఫర్, మేక్ వేఫర్. 4th ఆప్షను అది ఇట్స్ ఇన్కంప్లీట్. మేక్ ఫీలింగ్ టఫర్ కొద్దిగా దగ్గర ఉండొచ్చు. మేక్ ఐడియా వీకర్, మంచి థాట్స్ని, ఐడియాస్ని వీక్ చేయము. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దాట్, సో B, C and D options are, they can be avoided. So only left out option is make the idea or a feeling stronger. ఇది దాని ఆప్షన్. గుర్తుపెట్టుకోవడానికి ఒక టెక్నిక్ ఇక్కడ. అక్కడ ప్రిఫిక్స్ ఉంది RE, రీఇన్ఫోర్స్. సో మళ్ళీ దాన్ని వాడడము, మళ్ళీ దాన్ని అలవాటు చేసుకోవడం, మళ్ళీ మనసులో మననం చేసుకోవడము. Good ideas, thoughts and feelings. So that's one way of coming out of distress, negative feelings. So reinforce చేయడం అంటే రీస్ట్రెంథన్ కూడా అనొచ్చు ఇంకా దాన్ని అనుకుంటే. And then if you look at the next question, 18th one, the only way to handle jealous people is to be counterproductive.
ఇవాళ పొద్దున ఒక క్లాస్లో పిల్లోడు అడిగాడు, ఈ జెలస్ చాలామంది ఫీల్ అవుతారు, ఏం చేయాలని. హీ వాజ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దాట్. ఎవ్రీ వన్ సఫర్స్ యాక్చువల్లీ. సో దానికి రిలేటెడ్ ఒక వర్డ్ ఉంది, కౌంటర్ ప్రొడక్టివ్ అన్నాడు. ద 4 ఆప్షన్స్ చూస్తే మరి కౌంటర్ ప్రొడక్టివ్ అంటే ఏంటి చూద్దాం. హ్యావ్ ద ఆపోజిట్ ఎఫెక్ట్, హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్, హ్యావ్ ద ఇల్ ఎఫెక్ట్, హ్యావ్ ద నెగిటివ్ ఎఫెక్ట్. జనరల్గా మన మీద కోపంగా ఉన్న వాళ్ళని, జెలస్ వాళ్ళని మళ్ళీ అదే రకంగా ట్యాకిల్ చేస్తే ఇంకా సఫర్ అవుతాం మనం. కాబట్టి దానికి ఆపోజిట్ వెళ్తేనే బెటర్. సో బీసీడి ఐ డోంట్ థింక్ ఆర్ practicable things. So best way is have the opposite effect. If people are jealous, and rather than reacting in the same way, you try to be kind with them, you try to be positive with them. Counterproductive ani. This counterproductive is applicable to any kind of a situation. If people are feeling bad about it, then you give more result, better result than they expect. And that is the only one way, rather than getting into arguments and spoiling the mood of us. So counterproductive ane word ki similar meaning enante, have the opposite effect in any context. Here I have taken jealous as an example. 19th, if we look at it, we always get overwhelming response for our every sincere effort. Dintlo candidate is supposed to identify the similar meaning for the word that is in italics, overwhelming. ఇది చాలా కామన్గా వచ్చే వర్డ్, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అంటే. చూద్దాం 4 ఆప్షన్స్, విచ్ ఆప్షన్ విల్ బి సూటబుల్ ఫర్ దిస్ యాజ్ అ సిమిలర్ మీనింగ్. వెరీ లెస్ ఉంది అంటే వీ ఆల్వేస్ గెట్ లెస్ రెస్పాన్స్ ఫర్ అవర్ ఎవ్రీ సిన్సియర్ ఎఫర్ట్ అనేది ఇట్స్ నాట్ సూటింగ్. వెరీ కన్ఫ్యూజింగ్, అది కూడా ఉండదు. మనం బాగా కష్టపడితే డెఫినెట్గా మంచి రిజల్టే వస్తుందనే ఉంటుంది జనరల్గా, ఆ మీనింగ్ తెలియకపోయినా. వెరీ గ్రేట్ ఒక ఆప్షన్ ఉంది, ఓవర్ నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ రెస్పాన్స్ ఏం రాదు సిన్సియర్ ఎఫర్ట్ పెడితే. ఎవ్రీ వన్, ఈవెన్ ద ఎనిమీ విల్ అప్రిషియేట్. సో అక్కడ వెరీ అప్రాప్రియేట్ అండ్ సిమిలర్ వర్డ్ ఈజ్ వెరీ గ్రేట్, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. సో వెరీ గ్రేట్ అను అక్కడ ఓవర్ అని ఉంది, కానీ కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ ఒక ఆప్షన్ ఓవర్ నెగిటివ్ కూడా వచ్చింది, కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ వీ షుడ్ రీడ్ ద క్వశ్చన్, అండర్స్టాండ్ ఇట్స్ మీనింగ్ అండ్ దెన్ సెలెక్ట్. And if we have good vocabulary, I think that saves our time. And otherwise, we need to do this exercise, which will demand more time. And in the exam, I think time is the only constraint we all have. And if you go to the next question, many a times we have to toil to accomplish our tasks. Toil అనే వర్డ్కి సిమిలర్ మీనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. న్యూ వర్కా, బోరింగ్ వర్కా, ఆర్ ప్లెజెంట్ వర్క్, ఆర్ హార్డ్ అన్ప్లెజెంట్ వర్క్. మెనీ అ టైమ్స్ వీ హ్యావ్ టు టాయిల్ టు అకంప్లిష్ ఆర్ టాస్క్. అంటే కొద్దిగా ఆలోచిస్తే ఒక వర్క్ ఫినిష్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అన్న కాంటెక్స్ట్ వస్తుంది అక్కడ. సో వెరీ అప్రాప్రియేట్ సిమిలర్ వర్డ్, సిమిలర్ మీనింగ్ ఫర్ దిస్ ఈజ్ toil is hard unpleasant work. We have to work hard for that unpleasant work to accomplish our task. Ante any task which is very difficult, I think we have to work hard. Toiling is a common word actually. You shed your blood and flesh and energy kind of a thing. So next question, if you look at, I'm in a deep distress these days because of bad incidents that happened in my life, said a student this morning at MUT when I was taking a class. He was very much disturbed. So annadu, I am in a deep distress sir annadu. So our distress word mana syllabus lo kuda undi, so I just used it. So let us find out the similar meaning for this distress. కొద్దిగా DI అనేది నెగటివ్ టర్మ్. If you remember the prefixes, our knowledge of prefixes, suffixes will also help in vocabulary in a large scale. So 4 options చూసుకున్నట్లయితే distress ki extreme happy meaning, extreme painful, extreme chaos, లేదా extreme catch-22 situation. అయితే ఇక్కడ first 2 options are simple, last 2 options are little typical. Our candidates might get confused.
సో సార్ ఈ కేయాస్ అంటే ఏంది కొంచెంసారి తెలియకపోవచ్చు. సో ఇఫ్ యూ లెర్న్ ఎక్స్ట్రా వొకాబులరీ దట్ విల్ హెల్ప్ అస్. సో కేయాస్ అంటే అటర్ కన్ఫ్యూజన్, మోర్ కన్ఫ్యూజన్. క్యాష్ టెంటెడ్ సిచ్యువేషన్ అంటే కూడా చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్. సో ఆ రెండు ఇర్రెలవెంట్ ఇక్కడ. సో ఫస్ట్ టూ ఆప్షన్స్లో తీసుకుంటే హీ వాజ్ డిస్టర్బ్డ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ అని ఉంది. సో ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అయితే కాదు. సో ఓన్లీ రెలవెంట్ ఆప్షన్ ఈజ్ ఎక్స్ట్రీమ్ పెయిన్ఫుల్ distress ante. He expressed that. Then our second question based on similar words is, many young graduates are in desperation to get a job in this highly competitive world. They have qualifications but they are in a desperation to get a job. Because the spelling chuste we have little different spelling, and similarly we may not even know the meaning of it until unless we learn it specially. So out of the four options, if you look at, young graduates are in cool minded ante not matching, young graduates are in hopeless state ante koddi matching untadi, and are in optimistic ante optimism ledu, highly competitive annam akkada. High competition lo getting a job is a distance dream, very difficult. So very appropriate nearest similar meaning for the word desperation is anxiety. So the young graduates are in anxiety, they are worried to get a job in this highly competitive world. That's the reason many graduates are willing to and are ready to accept any odd job too, because of this tough situation in the market. And let us go to the next question based on this vocabulary. If you look at the question, we must restrain from anger, losing temper, arguments in any situation. So restrain is the word that the candidate is asked to choose the nearest meaning from the given four options. Restrain, ఇది కూడా ఇక్కడ ప్రిఫిక్స్ చూస్తే RE 1, that will help. Otherwise if you look at the four options, keep under control లేదా lose control, shout again or tit for tat policy. అక్కడ ఏముంది క్వశ్చన్కి వెళ్తే మళ్ళీ we must restrain ourselves from anger, losing temper, arguments అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలన్న మీనింగ్ వస్తుంది. సో ఆ మీనింగ్ వస్తుంది కాబట్టి ఆ ఫోర్ ఆప్షన్స్లో BCD ఆర్ ఇర్రెలవెంట్. ఆప్షన్ ఏ ఈజ్ వెరీ రెలవెంట్, వెరీ సిమిలర్. సో కీప్ అండర్ కంట్రోల్, రీస్ట్రెయిన్ ఫ్రమ్ నెగటివ్ యాటిట్యూడ్, కంట్రోల్ ఇట్. ఇట్స్ డిఫికల్ట్, that will give a lot of stress to controlling our anger against something, but the fruits of controlling the anger is always sweet. Then if we look at the other question, why we have taken all question type this time, because exam date is approaching, so simple meanings may not help and the type of questions they will come across and they will know and they can develop their thinking too. So similarly, let us go to the next question. Very happy situation gives a hint, ominous event immediately. Hint about undali akkada. Very happy situation gives a hint about ominous event that is going to happen immediately. So our job is to select the similar meaning for the word ominous. కొద్దిగా కొత్త వర్డ్గా అనిపిస్తుండొచ్చు మనకు కొద్దిగా. సో దట్స్ ద రీజన్ ఐ పిక్డ్ అప్ సమ్ rarely seen words, because they have a chance in the examination. Common words I think everyone can easily understand, but we will discuss common words also later. So out of the four options, if you look at option A చూస్తే suggesting that something good is going to happen, కానీ అది ఫిట్ కాదు అక్కడ. ఎందుకంటే వెరీ హ్యాపీ సిచ్యువేషన్ గివ్స్ ఎ హింట్. ఒక హ్యాపీ సిచ్యువేషన్ మళ్ళీ ఒక హ్యాపీ సిచ్యువేషన్ ఇస్తుంది అని అనుకోము. సో చూద్దాం నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, సజెస్టింగ్ దట్ సంథింగ్ అన్నోన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అది కొద్దిగా ఉండొచ్చు, బట్ పీపుల్ హు ఆర్ ఇన్ హ్యాపీ స్టేట్ దే విల్ నాట్ బాదర్ అబౌట్ అదర్ థింగ్స్. ఆప్షన్ సి వస్తే సజెస్టింగ్ దట్ సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్
suggesting that something known is going to happen. A, B and D are not very relevant to the given situation. It doesn't fit there. So, ominous means that suggests something that bad is going to happen. అందుకే అంటారు కదా చాలామంది, ఎక్కువ ఆనందంగా ఉంటే ఎక్కువ నవ్వుతుంటే పెద్దవాళ్ళు అంటారు, అంత ఎక్కువగా నవ్వకు, ఇమీడియట్లీ ఎవరో ఏడిపించేటోళ్ళు వస్తారు, ఏదో ఇన్సిడెంట్ జరుగుతుందని చెప్తూనే ఉంటారు, మనకు అనుకోకుండానే వచ్చేస్తుంది అది. సో ఎవ్రీ హ్యాపీ ecstatic state, happy state is a hint. So one should be very careful about the coming danger. So ominous is that. So that says, అట్లనే సిమిలర్లీ ప్రాబ్లమ్స్ ఉంటే సక్సెస్ కూడా రావచ్చు, బాగా సక్సెస్ ఉంటే కూడా ఇది రావచ్చు. ఆ కాంటెక్స్లో కొద్దిగా డిఫరెంట్ అది. అండ్ ఒక వర్డ్ కూడా ఉంది అక్కడ ఆమినస్కి, ఆమెన్ అంటారు కొన్నిసార్లు, అంటే లెట్ ఇట్ హ్యాపెన్ అన్న మీనింగ్. సో ఆమెన్, ఆమి ఈజ్ మీన్స్ సంథింగ్ రిలేటెడ్ టు హ్యాపెనింగ్. అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఒక టెక్నిక్, ఇఫ్ వీ నో ద వర్డ్ రిలేటెడ్ టు ఇట్. And if you can continue with the next kind of a question, they started a multi-cuisine restaurant near my house recently. Cuisine is italicized. I think most of the women candidates who have basic knowledge might understand, or the sentence will also help us. Sometimes without looking into the dictionary also we can guess the meaning. Maybe let us look at the 4 options that they have given. Cuisine ante mari meaning curious cooking, a style of cooking, homemade cooking, cooked on your table itself. That's funny, 4th option, they will not cook on your table, right? So homemade cook aithe mari hotel lo enduku untadi. So C and D totally irrelevant. First 2 are, have a chance actually. Curious cooking emundi ante people who enjoy cooking, they cook. కానీ ఇక్కడ మల్టీ క్విజిన్ రెస్టారెంట్, క్విజిన్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు అ స్టైల్ ఆఫ్ కుకింగ్, అ కైండ్ ఆఫ్ అ కుకింగ్. మల్టీ క్విజిన్ అంటే ఇటాలియన్ అంటాడు, ఆఫ్రికన్ అంటాడు, మలేషియన్ అంటాడు, థాయ్ అంటాడు. సో అట్లా డిఫరెంట్ ప్లేసెస్కి సంబంధించి, డిఫరెంట్ కల్చర్స్కి సంబంధించిన అనే రెస్టారెంట్ అని అర్థం అది. సో ఐ థింక్ ఇన్ జూబ్లీ హిల్స్ అండ్ బంజారా హిల్స్ వీ ఫైండ్ సో మెనీ మల్టీ క్విజిన్ రెస్టారెంట్స్. Because in Hyderabad we find people from different countries, different cultures, and to suit those people and also people who are foodie, they also would like to taste different varieties like Chinese or whatever. So cuisine is that. And if we go to the other kind of a question based on some selective words, the government is contemplating an attractive pay and incentives for the employees who give their sincerity for the job. అన్నది పనిష్మెంటే కాదు, ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చే ప్లాన్లో ఉన్నది ఇక్కడ సెంటెన్స్ చెప్తుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్టికులర్ గవర్నమెంట్, ఇట్ ఇస్ జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, సో వాట్ ఈస్ ద సిమిలర్ మీనింగ్ ఫర్, నియరెస్ట్ మీనింగ్ ఫర్ ద వర్డ్ దట్ ఈస్ ఇటాలిసైజ్డ్ ఇన్ ద క్వశ్చన్, దట్ ఈస్ కంటెంప్లేటింగ్. కంటెంప్లేటింగ్ ఈజ్ ఎ కామన్ టర్మ్. కాకపోతే కొన్నిసార్లు మనం చదవడం తగ్గిపోతే కూడా మనకు ఈ డౌట్స్ అరైజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. 4 ఆప్షన్స్ చూస్తే కంటెంప్లేటింగ్ మీన్స్ కన్సిడరింగ్ అబౌట్ సంథింగ్, ఆర్ డిసైడెడ్, టు క్యాన్సిల్, టు పనిష్. BCD చూస్తే ఆ సిచ్యువేషన్కి, ఎగ్జాంపుల్కి దే ఆర్ నాట్ మ్యాచింగ్. సో ఓన్లీ ఆప్షన్ దట్ మ్యాచెస్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ అండ్ విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో కంటెంప్లేటింగ్ అంటే థింకింగ్. They are thinking about, they are deciding about giving a attractive pay for the sincere people, because you rarely get people who work sincerely and they don't, without expecting anything they work, they give their best. Such people should be awarded anna context lo example. Then if we can continue with the other kind of a question, our motto in life must be to make our people happy. ఇక్కడ without options also, if you look at it, we can just guess the meaning. We should try to make maximum people in our life happy. We cannot make everyone happy. Leadership lo antaru, a boss cannot make everyone happy and boss should not think
of making everyone happy, because he will have his own constraints. అందుకే ఒక సేయింగ్ కూడా ఉంది, ఇఫ్ యూ ట్రై టు ఇంప్రెస్ ఎవ్రీ వన్ ఇన్ ద హ్యాపీ ఇన్ ద ఆఫీస్, ఇఫ్ యూ ట్రై టు మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ ఇన్ ద ఆఫీస్, దెన్ యూ ఆర్ ఎ ఫూల్ అంటాడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాస్ లాట్ ఆఫ్ కన్స్ట్రెయిన్స్, లాట్ ఆఫ్ ఛాలెంజెస్, లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మోటోకి 4 ఆప్షన్స్ తీసుకున్నట్లయితే, బిఫోర్ లుకింగ్ ఇన్ టు ద ఆప్షన్స్ ఆల్సో, మోటోకి ఒక ఆలోచిస్తే ఏమైనా వర్డ్స్ మనకు తెలుసా అంటే, మోటివ్, సెల్ఫ్ మోటివేషన్ అనేటప్పుడు వాడతాం మనం. సెల్ఫ్ మోటివ్ అంటే యువర్ ఓన్ సెల్ఫ్, రైట్, యువర్ ఓన్ బిలీఫ్. సెల్ఫ్ మోటివేషన్, యూ షుడ్ బిలీవ్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ సే పాజిటివ్ టు యువర్ సెల్ఫ్, అది కూడా వస్తుంది. లీగల్ టర్మ్ ఉంది సుమోటో అని. కొన్నిసార్లు ఎవరు కంప్లైంట్ ఏనవసరం లేదు, చూసిన వాళ్ళు కూడా ఎవరైనా ఫైల్ చేయొచ్చు, లేదా ఒక పార్టీ, పోలీస్ కెన్ ఆల్సో టేక్ యాక్షన్, ఆర్ ఎ లాయర్ కెన్ ఆల్సో టేక్ యాక్షన్, ఆర్ ఎ జడ్జ్ కెన్ ఆల్సో టేక్ యాక్షన్ ఆన్ సంథింగ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ సమ్ వన్స్ కంప్లైంట్. అది వీడియో క్లిప్పింగ్ కావచ్చు. జనరల్గా మీడియా హెల్ప్స్ ఇన్ సాల్వింగ్ సచ్ కేసెస్. మీడియాలో ఎవరికో అన్యాయం చూపెడితే దానికి సంబంధించి ఎవరో ఒక ఆఫీసరో ఏదో డిపార్ట్మెంటో రియాక్ట్ అవుతుంది. బికాజ్ ఆ కామన్ మ్యాన్ మే నాట్ నో దట్ హీ షుడ్ అప్రోచ్ పోలీస్ ఆర్ కోర్ట్. కొన్నిసార్లు మీడియా ద్వారా చాలా జరుగుతుంది, చాలా ఉన్నాయి అట్లాంటి కేసెస్, సుమోటో అంటారు. సో ఆ జనరల్ నాలెడ్జ్ తీసుకున్నా కూడా గుర్తుపట్టవచ్చు. లేదా 4 ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఏముంది, సెకండ్ ఇంపార్టెన్స్ ఉంది, లాస్ట్ ప్రిఫరెన్స్ ఉంది, రెడీనెస్ టు ఫేస్ డిఫికల్టీస్ ఉంది. ఏబిసి ఆర్ ఇర్రెలవెంట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఆర్ మోటో ఇన్ లైఫ్ మస్ట్ బీ టు మేక్ అవర్ పీపుల్ హ్యాపీ అని ఉంది. లేదు. 4th ఆప్షన్, ద ఓన్లీ లెఫ్ట్ అవుట్ ఆప్షన్, హ్యాస్ ద ఛాన్స్. దాని మీనింగ్ ఏంటి, ఎయిమ్స్ అండ్ బిలీవ్స్ ఆఫ్ ఎ పర్సన్. మోటో అంటే నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు ఫాలో అయ్యే సిద్ధాంతం ఎట్లుండాలి, యూ షుడ్ ట్రై టు మేక్ పీపుల్ హ్యాపీ, you should try to avoid making people unhappy, you should try to avoid people attacking, kind of a thing. Our next question on another term is having envision about our dreams will surely help us in achieving our dreams. దెమ్ అంటే అక్కడ డ్రీమ్స్. సో ద క్వశ్చన్ ఈజ్, ఎన్విజన్కి సిమిలర్ మీనింగ్ని ఐడెంటిఫై చేయాలి అవుట్ ఆఫ్ ద 4 ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఉంది, బ్లర్ ఐ విజన్. ఆప్షన్ బి, క్లియర్ ఐ విజన్. థర్డ్ ఈజ్ విజన్ ఆఫ్ సంథింగ్. 4th ఈజ్ ఐ సైట్ ఉంది. ఎందుకంటే అక్కడ విజన్ ఉంది కాబట్టి ఆప్షన్స్లో అన్నిట్లలో ఐ సైట్ కానీ విజన్ కానీ వచ్చింది. సో ఐ థింక్ 50% ఆఫ్ ద జాబ్ ఇస్ డన్. But our job is to identify the right and appropriate similar meaning for the given envision. ఇక్కడ n అనేది prefix, it is a positive prefix. Are you getting me? Most of the time. So vision ఒక word. So looking at the question, option C is the nearest. అంటే having envision about our dreams will surely help us in achieving them. అంటే డ్రీమ్ ఉండడమే కాదు, దానికి ఒక క్లారిటీ ఉండాలి, దానికి ఒక విజన్ ఉండాలి, ప్లాన్ ఉండాలి, ఉంటే యూ కెన్ ఈజీలీ అచీవ్ ఇట్ అని అంటాడు. సో ఎన్విజన్ ఈజ్ రిలేటెడ్ టు విజన్ ఆఫ్ సంథింగ్. ఓకే, సో మనకి ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దామండి. హలో హలో, కెన్ ఐ స్పీక్ టు శ్రీనివాస్ సార్ మ్యామ్? యా ప్లీజ్, మీ పేరు? వెంకరెడ్డి ఫ్రమ్ నల్గొండ మ్యామ్. ఓకే అండి, వెంకరెడ్డి గారు, yes, tell me. Very good afternoon, sir. Good afternoon, tell me. Really, you are explaining very well, sir. You started out very well all the vocabulary which are very, very useful to us. Thank you. Even you are explaining all the 4 options also. But only thing what we suggest that so instead of giving ready answers, if you give later answers, that will be better to us, sir. Because even there will be time to think us. Okay. So if you answer before you giving answers, yes, we feel very satisfied, sir. Okay. So that is only one suggestion, sir. Really, you are explaining very well, sir. Thank you. Actually, I thought that, but we are not directly connected, right? So Yes. I don't know, because if you read the question and you cannot share your answer immediately. So But we will feel satisfied.
Exactly, Okay? I understood. So really, even that will be like a two-way method. Okay, Yes, two-way yes. method. Yes. Really, your explanation is extraordinary, sir. Thank you very much. Thank you. We'll try to implement your suggestion. Okay, we'll think about it for your benefit. Okay. రైట్, వేరే కాల్ హలో. చూద్దామండి. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో సార్. హలో, మీరు హలో టీవీ మేడం. వాల్యూమ్ మ్యూట్ చేసి టీవీలో చూడకుండా ఫోన్లో మాట్లాడండి అమ్మా. మీ పేరు చెప్పండి. హలో మేడం. చెప్పండి, పేరు చెప్పండి. నా పేరు మంజుల మేడం, ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి మేడం. ఓకే, అంబటి శ్రీనివాస్ గారు మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ మనతో ఉన్నారు. మీ సందేహం ఏంటో అడగండి. హలో శ్రీనివాస్ గారు సార్, నా పేరు మంజుల. హలో మంజుల, చెప్పండి. హలో చెప్పండి వింటున్నాను. సార్, ఇప్పుడు క్రాఫ్ట్ టీచర్ గా మాకు ఫిలిమ్స్ లేదా సార్? గ్రాఫ్ టీచర్గా. క్రాఫ్ట్ టీచర్ గా మేము గురుకుల పోస్ట్ కు అప్లై చేశాం సార్. ఓకే, చెప్పండి. అయితే మాకు ఫిలిమ్స్ లేదా సార్? అది ఒక నిన్న పేపర్లో వేశారండి దాని గురించి, ఆ కేటగిరీ గురించి. నేను పేపర్లో చూడండి, లేకపోతే వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఉన్నాయి కదా ఆఫీస్వి, పబ్లిక్ సర్వీస్ కమిషన్వి, అక్కడ ఒకసారి పెట్టండి. అది మేము మళ్ళీ తెలుసుకుంటాం, వీలైతే మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తర్వాత తెలుసుకొని చెప్తాం. మరి ఆ క్రాఫ్ట్ టీచర్స్ ఒకటి ఉంది, అక్కడ కేటగిరీ వేరే ఉన్నది. నాకైతే ఇప్పుడు దాని గురించి కరెక్ట్గా తెలీదు, తెలుసుకొని మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకే అండి, మీరు కూడా ఒకవేళ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కనుక పబ్లిక్ కమిషనర్ ఆఫీస్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ గురించి ఆవిడ అడిగారు, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. యా, సో దెర్ ఆర్ సో మెనీ కన్ఫ్యూజన్స్. యా, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఫస్ట్ టైం జరుగుతుంది అనుకుంటా. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 మేడం, నమస్తే. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సబిత మేడం, సార్తో మాట్లాడదాం. సబిత, ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్ మేడం. ఓకే అండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అంబటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండమ్మా. సార్, హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి అమ్మా. సార్, నాది టీజీటీ, నేను ఇంగ్లీష్కి అప్లై చేశాను సార్. ఓకే. అయితే కామన్ పేపర్ ఉంటుందన్నారు కదా, ఫస్ట్ ప్రిలిమినరీ అంతా కూడాను. అవును, ఎగ్జాక్ట్లీ. అయితే మరి నాది ఇంగ్లీష్ కదా, నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి దానికి? ప్రిలిమినరీకి కామన్ పేపరే. మీరు పీజీటీ కానీ యూజీటీ కానీ వీళ్ళందరూ సేమ్ పేపర్ రాస్తారు. ఆ తర్వాత మీకు అంటే మెయిన్స్ అప్పుడు అంటే మీరు ఆల్రెడీ ఫిలప్ చేశారు కదా, పీజీటీ అనే ఆప్షన్ పెట్టారు కాబట్టి ఎక్కడైతే వాళ్ళు సెగ్రిగేట్ చేస్తారో అక్కడ మిమ్మల్ని సెపరేట్ చేస్తారు. తర్వాత మెయిన్స్కి మళ్ళీ మీ సబ్జెక్ట్ ఉంటుంది, కేటగిరీ వేరే చేస్తారు. ఇప్పుడు మనకి బేసిక్ ప్రొఫిషియన్సీ అని ఉంది కదా, అది సరిపోతుంది అంటారా టీజీటీకి? ఇదేమో కామన్ అమ్మ, ఇది అందరికీ బేసిక్ ప్రొఫిషియన్సీ కామన్. తర్వాత మెయిన్స్కి మళ్ళీ మీ సబ్జెక్ట్ మీద ఉంటుంది డీప్గా. ఇది ఓన్లీ ప్రిలిమినరీకి సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, యా, ప్రిపేర్ వెల్. రైట్, ఇంకో కాల్ చూద్దామండి. హలో. ఓకే, కంటిన్యూస్ కాల్. యా, హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మ్యామ్, నేను శవానా, హైదరాబాద్ నుంచి మేడం. ఓకే, శబానా గారు, అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, బోలియే Sir, your classes are very nice. Thank you. We can able to answer the questions also. Okay. But a simple request is what, sir? Okay. In the morning when the classes are going for English, Okay. again and again they are repeating the topics which already has been happened. Okay. So because this vocabulary is a long process, sir. Right. We don't know that from 6th to 10th which is going to be given to us. Yes. The books which are with us also, there are lot of meanings in that. Okay. If in the morning classes when classes are going on, Okay. so if for this 5 or 6 days also they regularly they'll give somewhat of word meanings, synonyms, homonyms, antonyms, it will help us. So it's Surely, a small request. Yeah. As how you are giving the classes, it Yeah. is up to the mark that we can able to give the answer for that. Right. So like this also, the classes will going on in the morning also, it will help us in answering in the exams, sir. Surely, It's a humble request, sir. Yeah, sure. I hope the management here, considers your request and makes some more changes for your benefit. Okay. Because by still 15 days are there, sir. Exactly. In this 15 days also, if anything can be possible, we Right. will be glad and we will be very happy for the Smart TV and as well as all the professors and lecturers, those who are efforting for us, sir. Sure. We are all working for your benefit.
Yes, sir. That's Okay. what, sir. That's And, what. and we wish you should come out in flying colors. Okay. So Thank you, sir. refer, since one suggestion is refer the textbooks first, learn the Yes, vocabulary from the textbooks, then the other From material. 6th to 10th, if we'll refer that, it is enough for us, sir? That will help you to the maximum. Yes. Okay, first you be thorough with that, because Okay, you know, sir. don't strain yourself with the other material first. First you finish the syllabus, textbooks. Okay, that will help. All the best. రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ శబానా గారు. ఇంకో కాల్ ఉంది చూద్దాం. హలో, హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నా పేరు మధులత మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మధులత గారు. కొత్తగూడెం నుండి. రైట్, అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి మధులత గారు. హలో, ఎస్ గో ఆన్. హలో, చెప్పండి. మధులత గారు చెప్పండి, వినపడుతుంది. వినపడుతుంది. సార్, సార్ లైన్ లోనే ఉన్నారు. వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద ప్రోగ్రామ్స్ ఇన్ యువర్ ఛానల్, సార్. It's a MANATV government channel. Yes, Okay, sir. English yeah. is also very nice, and I'm able to understand all the subjects what they are teaching. That's good. Yeah. Sir, if any more information is there, please give it to us. We are writing the notes every day. Okay. We'll try our level best to give you the maximum so that you get benefited. Yes, sir. Follow Really? all the previous sessions also of other I subjects. saw all the programs from first day onwards. From first in this month, from first day onwards, I'm watching the television. That's great. Do that and give your feedback also on the programs so that maybe Yes, we sir. may. I'm able to understand all the past tense and vocabulary. Okay. Okay, I'm not going to any coaching. I'm just observing all these programs. That's all. No problem. You can by sitting at home you can do. But the only thing is, if you have doubts, I think you need someone's help. If you don't have doubts, not a problem. Okay. Hello. Right. Yes. Anything? No doubt, sir. Everything is easy. Okay. All the best. Right. All the best. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మధులత గారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, యా నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీనివాస్ అండి, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. రైట్, శ్రీనివాస్ గారు, అంబటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, మాట్లాడండి. ఓకే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వొకాబులరీ సెక్షన్ ఏదైతే ఉందో సార్, Sir. సో దట్ ఈస్ రియల్లీ అప్రిషియబుల్. Okay. అయితే Thank you. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆ 30 ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, Okay. ఆ 30 ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని ఇప్పుడు అంటే ఆ ప్రాసెస్ లో మనం ప్రిపేర్ అయితే సరిపోతుందంటారా, లేదా ఇప్పుడు కొన్ని ల్యాక్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, సో Okay. మరి అంటే అప్రోప్రియేట్ అప్రోచ్ ఏంటి? ఇప్పుడు ఈ సినోనిమ్స్ యాంటోనిమ్స్ కి సంబంధించి అప్రోప్రియేట్ అప్రోచ్ ఏంటి, ఎలా ఐడెంటిఫికే? సో మీరు చెప్పినటువంటి ప్రాసెస్ ఓకే, దట్స్ ఫైన్, Okay. బాగుంది. బట్ ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ లో అవే వస్తాయనే నమ్మకం లేదు. బట్ ఆ ల్యాక్స్ ఆఫ్ వర్డ్స్ లో ఏదైనా రావచ్చు. అలా వచ్చినప్పుడు అంటే అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వగలరు? ఓకే, అయితే పాయింట్ నెంబర్ 1 ఇక్కడ వచ్చేసి ఇది ఎక్స్క్లూజివ్గా స్కూల్ లెవెల్ వొకాబులరీ, అది గుర్తుపెట్టుకోండి. సో ముందుగా చెప్పినట్టుగా 6th to 10th ఉన్న బుక్స్లో నుండి మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, దాంట్లో నుండే వస్తుంది అన్నీ, అది సరిపోతుంది యాక్చువల్గా. సో కొద్దిగా అడిషనల్గా ఒక 20% ఎక్స్ట్రా టైం ఉంటే ఎఫర్ట్ చేస్తే మంచిది. అదర్వైజ్ ఇఫ్ దే ఆర్ థరో విత్ దిస్, బికాస్ యు ఆర్ గోయింగ్ టు బి టెస్టెడ్ ఫర్ స్కూల్ సిలబస్ ఆర్ ఇఫ్ నాట్ ఎ జూనియర్ కాలేజ్, రైట్? సో అది సరిపోతుందండి. మిగతా అంతా అంటే ల్యాక్స్ ఆఫ్ వొకాబులరీ ఉంది, కరెక్ట్, అన్నీ నేర్చుకోలేము మనం ఇండియాలో, ఆ జీవితాంతం సరిపోదు. మళ్ళీ ఎవ్రీ మినిట్కి ఒక వర్డ్ కూడా వస్తూనే ఉంటుంది. సో ఓన్లీ ఇది ఈ సిలబస్ ప్రకారంగా థరోగా నేర్చుకోండి, సరిపోతుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, ఉన్నారా లైన్లో ఎవరైనా? ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఈ వొకాబులరీ అంతా కూడా ఈ గురుకుల ఉద్యోగులకి ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్ పర్పసా, లేకపోతే తర్వాత కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది? కరెక్ట్ అండి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటిది? ఇది స్కూల్ లెవెల్ వొకాబులరీ, అండ్ దెన్ స్కూల్ లెవెల్ వొకాబులరీ, గురుకుల టెస్ట్కి సంబంధించిన వొకాబులరీ. అయితే ఇది నేర్చుకున్నది ఎప్పుడైనా ఎవ్రీ సిన్సియర్ ఎఫర్ట్ విల్ బి రివార్డెడ్ అన్నట్టుగా, వాట్ ఎవర్ దే లర్న్ దట్ విల్ డెఫినెట్లీ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్ వెన్ దే గో టు ద టీచింగ్ అండ్ ఇన్ దేర్ డే టు డే సిచ్యువేషన్, ఆర్ ఇఫ్ దే ఆర్ అప్డేటింగ్ దెమ్సెల్స్ ఆల్సో దిస్ విల్ బి యూస్ఫుల్. సిన్సియర్గా నేర్చుకుంది ఏది కూడా లాభం లేకుండా పోదు, ఓకే, అడిషనల్గా ఉంటుంది ఎప్పుడు.
ఓకే, తర్వాత కూడా వీళ్ళకి యూజ్ అవుతుంది. డెఫినెట్గా. రైట్. సో హలో, కాలర్ ఏం లేరు. సో అయితే ఫైనల్గా ఈ వొకాబులరీకి సంబంధించి గురుకుల ఉద్యోగులకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామినేషన్లో? అంటే డైరెక్ట్ క్వశ్చన్సా, ఇండైరెక్ట్ క్వశ్చన్సా, ఏ సిలబస్ నుంచి వాళ్ళకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందంట? అండ్ ఈ రోజు టాపిక్ అంటే వొకాబులరీ తీసుకుంటే, సిమిలర్ వర్డ్ తీసుకుంటే 4 టైప్స్ ముందుగా మాట్లాడాము. సిమిలర్ వర్డ్స్, ఆపోజిట్ వర్డ్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఈ 4 కేటగిరీస్ ఉన్నాయి దీంట్లోనే. సో ఇవి డైరెక్ట్గా ఒక 4 అండ్ ఇండైరెక్ట్గా ఈ నాలెడ్జ్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ ఇన్ అదర్ క్వశ్చన్స్ ఆల్సో. సో డెఫినెట్లీ వాట్ ఎవర్ దే లర్న్ దే విల్ గెట్ బెనిఫిటెడ్ ఇన్ అదర్ సెక్షన్స్. రైట్ శ్రీనివాస్ గారు, నిజంగా వొకాబులరీకి సంబంధించి అంటే ఇన్ని రకాల క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు వ్యూవర్స్ కోసం. వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. వాళ్ళు చాలా చక్కగా ఫాలో అవుతున్నారని మనకి కాలర్స్ ద్వారా తెలిసింది ఈరోజు. సో మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ మన టీవీ.